హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే, మనం ప్రతిరోజు మార్నింగే లేచి రైస్, కర్రీ అన్నీ కుక్ చేసుకుంటూ ఉంటాం కదా, టిఫిన్స్ చేస్తాము. అట్లనే టిఫిన్స్లోకి పచ్చళ్ళు కూడా చేస్తూ ఉంటాము, చట్నీస్ అట్లా. సో ప్రతిరోజు చేయాలంటే చేయలేం కాబట్టి ఇలా ఒక్కసారి మామిడికాయ అల్లం పచ్చడి మనం పెట్టుకుంటే ఇయర్ మొత్తం ఉంటుందండి. చక్కగా హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు. కావాల్సినంత బయట పెట్టుకొని రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వాడుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో మనం ఒక కొలతగా ఒక గ్లాస్ తీసుకోవాలండి. ఆ గ్లాస్తో 4 గ్లాసుల దాకా మామిడికాయలని వేసుకోవాలి, పచ్చి మామిడికాయలని. దీన్ని పీల్ చేసేసి ఇట్లా పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 గ్లాసులు వేసుకుంటున్నాను. 4 గ్లాసులకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకొని మనం లో ఫ్లేమ్లోనే వీటిని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఆ గిన్నె సరిపోలేదు అని చెప్పి నేను పెద్ద గిన్నె తీసుకున్నాను అనమాట. లో ఫ్లేమ్లోనే దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. మనకి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా అయ్యేసరికి ఇలా ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉండాలండి. మిగిలిన వేడికి ముక్క అనేది కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్లో మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో కొద్దిగా ఎల్తుగా ఇలా అల్లం ముక్కల్ని తీసుకోవాలి. అల్లాన్ని నీట్గా వాష్ చేసుకొని పైన తొక్కంట తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉంచితే అల్లం నుంచి పచ్చివాసన పోయి మంచి స్మెల్ అనేది వస్తుందండి. అంటే అల్లం కంప్లీట్గా వేగిపోయినట్టు. ఇంకా దీన్ని పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. లేదు అంటే కనుక మనం అల్లాన్ని ఎండలో ఉంచి ఎండబెట్టుకోవచ్చు. మిక్సీ జార్లో ఈ అల్లం వేసేసుకోవాలి. అట్లానే అల్లాన్ని ఎంతవరకు అయితే కొలుచుకున్నామో అంతవరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా కొలుచుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయ చివర ఈనెలు ఉంటాయి కదా, ఈనెలు కత్తెరతో కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక రోల్ తీసుకొని ఆ రోల్లో మనం ముందుగానే మగ్గించుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, ఆ మామిడికాయ ముక్కల్ని కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇట్లా రోటితో దంచాలి, అదే బండతో దంచాలి. ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలండి. మనం అల్లం ఎంతవరకు అయితే కొలుచుకున్నామో అలానే అంతవరకే కారం కూడా తీసుకోవాలి. ఈ రోట్లోనే నేను కొంచెం కారం యాడ్ చేశాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా కొద్దిగా యాడ్ చేశాను. అంటే మనకు పెద్ద రోలు ఉంటే కనుక మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ చిన్న రోలే ఉంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకొని నూరుకోవాలి. కారం యాడ్ చేసినప్పుడు కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ అలా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ నూరుకోవాలి. అలాగే దీనికి బెల్లం అనేది సేమ్ అల్లం వెల్లుల్లి ఎట్లయితే కొలుచుకున్నామో సేమ్ అలానే 2 గ్లాసుల దాకా బెల్లం అనేది పడుతుంది. బెల్లం కూడా వేసి కొంచెం నూరుకోవాలి. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్దిగా యాడ్ చేసుకుంటూ నూరుకొని మనం బౌల్లోకి తీసుకోవాలి. లేదు మేము ఇట్లా నూరుకోలేము అంటే కనుక మనం మామిడికాయ ముక్కల్ని బాయిల్ చేసుకున్నాం కదా, అందులోనే బెల్లం వేసి మిక్స్ చేసేసుకోండి. అలాగే ఉప్పు కూడా సేమ్ క్వాలిటీ అనమాట. ఆ గ్లాసుకి కొంచెం తక్కువ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు అట్లా వదిలేస్తే ఉప్పులో నుంచి బెల్లంలో నుంచి నీరు అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనకి గ్రైండ్ చేయడం అనేది ఈజీ అవుతుంది అనమాట. సో ఒక 1 అవర్ పాటు దీన్ని అట్లా మ్యారినేట్ చేసినట్టుగా వదిలేయాలన్నమాట. మీకు ఓపిక ఉంది నూరుకుంటాము అంటే కనుక నూరుకోవచ్చు. నేనైతే కనుక మీకు వీడియో క్లిప్లో చూపించడం కోసం కొంచెం నూరాను. ఇంకా రిమైనింగ్ అంతా నేను మిక్సీనే పట్టేశాను. ఇంకొక 1 అవర్ ఇలా నానాక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఉంది కదా, అందులోనే ఇది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అలాగే మన కారం కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఇందులో మనం మెంతి పొడి, ఆవపొడి కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మెంతులకి 2 స్పూన్ ఆవాలు వేసుకొని మనం లైట్గా రోస్ట్ చేసుకున్నాక అవి చల్లారాక పొడి పట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి. నేను కొలతలన్నీ చెప్పాను కదండి, వాటిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇట్లా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన అల్లం పచ్చడి అయితే 90% అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ సరిపోలేదు అంటే కనుక కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఇంకా మన అల్లం పచ్చడి అయితే 90% కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్ టచ్ అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో పల్లీల నూనె వేసుకోవాలి. పచ్చళ్ళు ఎప్పుడైనా సరే పల్లీల నూనెతో చేస్తేనే టేస్టీగా ఉంటాయి. నేను 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ వేసాను నూనె. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇందులో
అంటే కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, సాయి మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగాక కొద్దిగా కరివేపాకు వేసి చిటపటమన్నాక మనం ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు అనేది క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి. 1 టేబుల్ స్పూన్ కావాలంటే 1 టేబుల్ స్పూన్, లేదంటే కనుక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రతిదీ కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఆ క్రంచీగా తగిలితే బాగుంటాయి కదా అని. ఇంకా తాలింపు అయితే కంప్లీట్గా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారాక మాత్రమే పచ్చళ్ళలోకి యాడ్ చేయాలి. లేదు అంటే కనుక పచ్చడి తొందరగా కలర్ మారిపోతుంది, టేస్ట్ కూడా అంత బాగోదు. కంప్లీట్గా చల్లారాక పచ్చడిలో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ మామిడికాయ అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నిజంగా మీరైతే నమ్మరు, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఆ స్పూన్తో తీసుకొని పక్కన పెట్టుకొని తింటూనే ఉన్నాను. నాకైతే అంతా నచ్చేసింది. నేను ఈ పచ్చడి పట్టిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఇడ్లీ, దోశ అట్లా వేస్తూ ఉంటాం కదా, అస్సలు నేను చట్నీలే చేయట్లేదు, ఈ పచ్చడితోనే తినేస్తున్నాం. అంత బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్.